మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈ వీడియోలో మరి 12వ స్థానంలో ఏ గ్రహము యోగించదు అన్నాను, కానీ 2 గ్రహాలు బాగా యోగిస్తాయి. శుక్రుడు, రాహు. శుక్ర రాహువులు బాగా యోగిస్తారు. శుక్రుడు పడక గదిలో ఉన్న బెడ్ను సూచిస్తాడు. రాహువు అధిక కామ సుఖాన్ని, అంటే కొంతమంది తట్టుకోలేనటువంటి కామం అంటూ ఉంటారు. వాళ్ళ అంటే వాళ్ళ ధ్యాస, వాళ్ళ ఆశ మొత్తము, వాళ్ళ మాటలు, చూపులు, బిహేవింగు, నడవడిక తెల్లవారు సాయంత్రం వరకు కామపూరితంగానే ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చూడటం, మాట్లాడడం లాంటివి ఉంటాయి. ఇటువంటి వాళ్ళకు కామసుఖం కోసమే పుట్టాము అనేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ కొంచెం వినగలిగే విధంగా కొన్ని ఇబ్బందికరమైన విషయాలు చెప్పినా కానీ జ్యోతిష్ శాస్త్రంలో భాగంగా చెప్పాల్సి వస్తుంది. ఆ రాహు అక్కడుంటే అదే పరిస్థితి. శుక్రుడుంటే తన జీవిత భాగస్వామితో చక్కటి పడక సుఖం అనేది ఉంటుంది. పడక గది చాలా ఫ్యాషన్గా ఉంటుంది. అద్దాలు పెట్టుకుంటారు, మంచి పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తారు, మంచి కర్టన్లు పెట్టుకుంటారు. ప్రతిరోజు బెడ్ కవర్సు అన్నీ కూడా మార్చుకోగలుగుతారు, శుభ్రంగా పెట్టుకోగలుగుతారు. రాహు ఉంటే కేవలం సుఖం మాత్రం ఉండాలి, ఏది ఎట్లన్నా అని అనుకుంటారు. కానీ మాత్రం రాహువు ఆశించిన ఎక్కువ సంతోషాన్ని ఆశిస్తాడు, అలా ఇస్తాడు కూడా. అంటే ఇక్కడ ఏమైంది, రాహు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్ని రకాల అనైతికమైనటువంటి కలాపాలు చేసేదానికి కూడా కారకుడైపోతాడు. అంటే వీళ్ళు కామసుఖం కోసం బరి తెగించి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల అపకీర్తి వచ్చినా కానీ వాళ్ళకు పట్టింపు ఉండదు. కామాతురణం నభయం లజ్జ అన్నాం కదా, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏమీ కనిపించదు అంటాం కదా, అలా ఉంటుంది. మరి వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు ఆ రాహు ఉన్న నక్షత్రం ఏది, ఆ 12వ స్థానం ఏది, ఆ 12వ అధిపతి ఎక్కడున్నాడు, 12వ స్థానం శుభగ్రహం చూస్తూ ఉందా, అశుభగ్రహం చూస్తూ ఉందా, 12వ స్థానం అధిపతి ఏమైనా వక్రించాడా, లో డిగ్రీలో పడ్డా, ఇవన్నీ తర్వాత ప్రిస్క్రిప్షన్ అవుతాయి. కాబట్టి 12వ స్థానం యొక్క ప్రత్యేకతను, దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను కలిపి మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి శుక్రుడు 12వ ఇంట్లో ఉంటే అత్యద్భుతమైనటువంటి లగ్జరీ ఈ జన్మలో వాళ్ళు చూస్తారని అర్థము. వాళ్ళకు మించిన సంతోషం ఎవరు అనుభవించిన అర్థం. రాహు ఉంటే అవసరానికి మించి సుఖభోగాలను అనుభవిస్తారని అర్థం. అదే శనేశ్వరుడు ఉంటే అక్కడికి వెళ్ళేకాడికి వీళ్ళు పూర్తిగా నిద్రపోతారు, ఆసక్తి రాదు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళినా కానీ సోమరుగానే ఉంటారు. శనేశ్వరుడు అంటే సోమరగ్రహము. అక్కడ కాంతివంతమైనటువంటి విధంగా పెట్టుకోరు. అంటే కర్టన్లు బ్లాక్ లేదంటే గ్రే కలరు, మెరూన్ కలరు, ఇట్లాంటివి చీకటిని ఎక్కువగా పెంచేటువంటి కలర్స్ కర్టన్లు ఇట్లాంటివి వాడేదానికి అవకాశం ఉంటుంది. స్నానం చేయకుండా పడుకుంటారు, శుభ్రతను పెద్దగా పాటించరు. అక్కడ ఎటువంటి వాసనలు వస్తున్నా కానీ పర్ఫ్యూమ్ లాంటి, రూమ్ స్ప్రే లాంటివి వాడరు. అదే గురువు అంటే ఏమి, గురువు అంటే చాలా ఇబ్బంది. 12వ స్థానంలో గురువు అంటే ఆయన గురువే, అక్కడ కూడా ఆయన గురువులాగానే ఉంటాడు. 12వ స్థానంలో అంటే మన పడక గదిలో నియమ నిబంధనలు ఉండవు, అక్కడ కండిషన్స్ ఉండవు, అన్నీ అక్కడ జీరో అవ్వాలి. అక్కడ కూడా ఆయన పద్ధతిగా ఉండడము, పడక గదిని కూడా పూజ రూమ్ లాగా చూసుకుంటాడు, డిగ్నిఫైడ్గా ఉండడము. అంటే ఇక్కడ వచ్చేక్కడికి పడక గదిలో తారతమ్యాలు ఉండవు. అంటే ఈ యొక్క సుఖాన్ని అనుభవించేదానికి, ఎల్లలు లేని ఆనందాన్ని అనుభవించడానికి కండిషన్స్ అన్నీ పక్కన పెట్టాలి. అక్కడ గురువు ఉంటే ఏమవుతుంది, అన్ని కొలతలు పెడతాడు. ఇక్కడ ఇంతే, ఇట్లుండాలి అంటాడు. కాబట్టి డిస్టర్బెన్స్, సంపూర్ణత ఉండదు. కుజుడు ఉంటే గొడవలు ఉంటాయి. కుజుడు అంటే ఫైటింగ్ మాస్టర్, గొడవలు ఉంటాయి. అక్కడ వచ్చి అనురాగం, ప్రేమ ఉండదు. ఒకవేళ ప్రేమ ఉంటే కూడా హార్ష్గా ఉంటుంది, అనురాగం ఉంటే కూడా హార్ష్గా ఉంటుంది, మొరటగా ఉంటుంది. కాబట్టి కుజుడు ఉంటే సంపూర్ణత ఉండదు, అలగి వెళ్ళిపోవడము, మధ్యలో గొడవపడి ఇలాంటివి ఉంటాయి. బుధుడు అంటే బుద్ధికారుడు, బుధుడు ఇంటెలిజెంట్, అక్కడ నీచపడతాడు కాబట్టి అది మంచిది కాదు. బుధుడు 12వ ఇంట్లో మీనరాశిలో నీచపడతాడు. కాబట్టి బుద్ధి అనేది అక్కడ పని చేయదు. కాబట్టి బుధుడు ఆడ పూర్తిగా కంఫర్ట్గా ఉండడు. కాబట్టి బుధుడు కూడా మంచిది కాదు. తర్వాత కేతు ఉంటే అసలు ఇంకా వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. కేతువు సన్యాసి, బైరాగి,
ఏది వద్దు, ఇదంతా కూడా మాయ, మనము మాయలో చిక్కుకొని ఉన్నాము, ఇటువంటివన్నీ అక్కడ పనిచేస్తాయా? ఉండకూడదు. చంద్రుడు అంటే మనశ్చాంచల్యము. చంద్రుడైతే అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియదు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ప్రధానంగా స్త్రీ పురుషుల భార్యాభర్తల సంసార జీవితం గురించి ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను. మీకు అర్థమైంది. అంటే గ్రహాల బట్టి మీకు ఎటువంటి సౌఖ్యం ఉంటుంది, ఆ గ్రహాలు ఎటువంటి మనస్తత్వాలు రిలీజ్ చేస్తాయని చెప్తున్నాను. ఇది చాలా అవసరం. చంద్రుడు పూర్ణచంద్రుడు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. చంద్రుడు పూర్ణంగా ఉన్నప్పుడు అత్యుత్సాహంతో ఉంటారు, చంద్రుడు ఉన్నప్పుడు ఏమీ లేదు అనేసి నిస్సహాయత స్థితిని ప్రదర్శిస్తారు. కాబట్టి ఇక్కడ రవి ఉన్నాడంటే అధికారాన్ని చలాయిస్తారు. నేనే టాపు, నా మాటే నువ్వు వినాలి, ఎవరికైతే రవి 12 ఇంట్లో ఉంటారో వాళ్ళు తమ జీవిత భాగస్వామిని అలా కమాండింగ్ చేస్తారు. కమాండింగ్ అక్కడ పనికి రాదు. ప్రిస్టేజ్ చూస్తారు. నా కాళ్ళ కాడే నువ్వు ఉండాలి, నన్ను క్షమాపణ అడుగు, నన్ను నువ్వు కించపరిచావు, నాకు గుర్తించడం లేదు, నువ్వు అలా ఇలా అవన్నీ ఆడ ఉండవు. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గ్రహాల గురించి చెప్పాను. శుక్రుడు రాహు మాత్రమే విశేషంగా యోగిస్తారు. వాళ్ళు ఒక విధంగా 12వ స్థానాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి అదృష్టవంతులుగా చెప్పవచ్చు. కాబట్టి 12వ స్థానం అనేది విదేశాలను కూడా తెలియజేస్తుంది, 12వ స్థానం దూర ప్రాంతాలను తెలియజేస్తుంది, మీ యొక్క పాదాలను తెలియజేస్తుంది. కాబట్టి 12వ స్థానంలో మీకు ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి, 12వ అధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి, 12వ స్థానం ఏ గ్రహాలు చూస్తున్నాయో చూసుకోండి. 12వ స్థానంలో ఇతరత్ర విషయాలు కూడా మీ నాలెడ్జ్ కొద్ది మీరు ఇంకా కూడా ఎన్నో నేను చెప్పినట్టు అన్వయించుకొని కూడా చూసి రిజల్ట్స్ మీకు అర్థమవుతాయి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీ యొక్క కామెంట్ అనేది బాగా ఉంటే పెట్టండి, కింద తెలియజేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. వీడియోని బాగా అధ్యయనం చేసి మరింతమంది షేర్ చేయండి. శుభం.